కూడా ఆయన ఆధారం. ఎందుకంటే దేవుడు యోగును కూడా పరీక్షించాడు. దేవుడి మీద ఆధారపడ్డాడు, ఆయన మీద భారం వేశాడు, ఆయన తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడని ఒక నమ్మకం కలిగి ఉన్నాడు. ఈ రాత్రి కాలం ముందు ఆయన ఆదుకున్న నీతో మంత్రి ఆయన కథలను కూడా అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరైతే నమ్మకం ఉంచుతామో వారిని కదలకుండా, ఏ సమయాన్ని అయితే మనల్ని పోరాటం చేస్తుందో బంధకం జన్మకం చేస్తున్నాడు అనుకుంటా చేసేవారు ఉంటుందండి. అయితే ఆపదలు ఆదుకునే వాగ్దానం యొక్క శివాలయం తెలియజేసేది ఏంటంటే యోగుని ఆపదల నుంచి వాగ్దానం నుంచి బయట తీసుకొచ్చాడు. అయితే కీర్తన 21 చరణంలో చూసినట్లయితే శివాలయం చెప్పడానికి ముగించడానికి ఆపత్కాలమందు యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక అంటున్నాడు. ఎందుకంటే ఆపత్కాలంలో ఉత్తరమిచ్చేవాడు అంటే జవాబిచ్చేవాడు ఉన్నాడు. ఇంట్లో ఉండే మరణ పడకలు ఉన్నా సమస్యలు ఉన్నా మనం ప్రార్థించిన జవాబు మానడు. మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు, వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేస్తున్న సమయంలో నుండి మనకి ఆపత్కాలంలో సహాయం పట్ట ఆయన నుండి సహాయం వస్తుంది. మనకి బంధువులు, స్నేహితులు అందరూ ఉంటారు, కానీ సహాయం చేయడానికి సమయం ఎవరు ఉండదు. కానీ దేవుడు అప్పుడే దైవశాఖంగా పంపించి లేక విశ్వాసంగా ప్రార్థించడానికి ఆ సహాయం ద్వారా దేవుడు ప్రార్థన ద్వారా సహాయాన్ని ఆయన ఆదుకుంటాడంట. యాకోబు దేవుని నామము ఉద్ధరించిన గాక అంటున్నాడు. యాకోబు ఎలాగైతే ఉద్ధరించానో అలాగే ఈ సన్నిధులు కూడా ఆయన మనల్ని కూడా ఉద్ధరించేవాడుగా ఉన్నాడు. ఇంకా వస్తుంది పరిశుద్ధ స్థలంలో ఆయన సహాయము దేవుని గాక అంటున్నాడు. అంటే మన సన్నిధిలో పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిని ఆదుకుంటాడట. ప్రతి క్షణము కూడా యోగుగాని పరిశుద్ధంగా జీవించడం ఇష్టపడ్డాడు. యథార్థవంతుడుగా దేవుని దృష్టిలో పడిపోయాడు. ఆ యథార్థతను బట్టి దేవుడు అతను బయట తీసుకురావడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఆపదలు ఆదుకునే వాగ్దానంగా మార్చబడ్డాడు. చివరికి మొదటిగా ఆపత్కాలంలో సహాయం కోరుకున్నాడు. దేవుని నుండి ఆదుకుంటుందాక అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఆయన ఆదుకోవడం జరుగుతుంది. దేవుని సన్నిధిని ఎరుసలేమని గుర్తుగా ఉండే ఎరుసలేమే దేవుని సన్నిధిగా అనుభవిస్తూ ఆనాడు యోగు గారు కానీ పౌరు గారు కానీ సన్నిధిలో కూడా పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు అన్ని విధాలుగా కూడా మరణ పడకలు వచ్చిన, అపాయాలు వచ్చినా దేవుని సన్నిధి విడిచిపెట్టలేదు, కానీ సంఘాన్ని విడిచిపెట్టలేదు, సహవాసం విడిచిపెట్టలేదు. అన్ని విధాలుగా కూడా ఏం చేశారంటే దేవుని వైపు చూశారన్నట్టండి. సామెతలు 30 చూసినట్లయితే ఆయన జాగ్రత్త గమనిస్తాడట. విశ్వాసాన్ని ఆయన ఎలా కాపాడాలో చూస్తాడట. ఇది చూడండి త్వరగా 2 వార్తలు చెప్పిస్తాం. సామెతలు 35లో దేవుని మాటలన్నీ కుటుంబం వేయబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. అయితే దేవుని మాటలన్నీ కూడా కుటుంబం వేయబడినవే అంటున్నాడు. అంటే దేవుని మాటలు చాలా విలువైనవి. ఆయన మాటలు మనం ఆదరిస్తాడట. ఎందుకంటే ఆయన ఆశ్రయించేవాడికి ఆయన కేడము అంటున్నాడు. దేవుడే మనకి కేడంగా ఉన్నాడు. అంటే ఈ వచనం చూసినట్లయితే విశ్వాసాన్ని కాపాడుతాడట. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. వాక్యాన్ని భద్రపరుచుకున్న వారికి యువకుడు వాగ్దానం ఇచ్చాడు. నేను బాగు చేస్తానన్నాడు, మళ్ళీ బతుకు చేస్తానన్నాడు. ఏ సమస్యలు కూరుకోవన్నింటిలో కూడా ఆయన దూరపరిచి ఆనందం ఇస్తానన్నాడు. అన్ని విధాలుగా దేవుడు సహాయాన్ని చేశాడు. కీర్తన 9 ఏ తెగులు గుడారమో సమీపించగా ఉంటాడు. అంటే ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం నిలకడగా ఉంటామో అప్పుడు దేవుడు తెగులు రాకుండా, అపాయం రాకుండా కాపాడతాడంట. అంటే ఏ తెగులు ఈ గుడారము అపాయం
ఆయన చేసిన ప్రకారము దేవుని మర్చిపోతుంటున్నాడు. దావీదు తన ప్రాణం తాను చెప్పుకుంటున్నాడు. తన ప్రాణం ఇప్పుడు కూడా దేవుని స్తుతించేదట. యోగు కూడా దేవుని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే యోగు ప్రతిక్షణం కూడా దేవుని స్తుతించడానికి ఘనపరచడానికి ఇష్టపడేవాడు. ఆ పరీక్షలో దేవుడు నెగ్గాడు కనుక దేవుడు పెట్టిన పరీక్షల్లో సైతాను పరీక్షలో ఓడిపోకుండా ఆ మరణ పడకల్లో ఆ వేదంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని చేశారన్నమాట అండి. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు జాగ్రత్తగా ఆయన వైపు లోకలుగా ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ తెగులు అనేక రకాలు రాబోతున్నాయి. అనేక రాబోతున్నాల్లో అనేక తెగులు వస్తాయండి. భోజనం చేసేటప్పుడు కప్పలు పడతాయి, మెడకలు వస్తాయి. మీకు తెలియదంటే మెడకలు వస్తాయి. రోగాలన్నింటిలో కూడా భరించాలంటే కష్టమైపోతుంది. మంచి ఆహారం వాళ్ళు ప్రేరిక ఎలా అనుకుంటాం. రాబోయే నెలలో అంతా తెగులు రాబోతున్నాయి. ఇప్పుడు ఇంత ప్రస్తుతం పని నడిచిపోతుంది. ఇక్కడ రాబోయే నెలలో తెగులు వచ్చినప్పుడు దేవుడు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను కాపాడినట్లుగా మనల్ని ఇంకా కాపాడుతూ వస్తాడట. ఎందుకంటే దేవుని వైపు ఆధారపడిన వాడట కష్టాల్లో కూడా స్థిరంగా ఉంటాడట. కష్టాలు వచ్చినా ఒకే చోట స్థిరంగా ఉంటాడు. కష్టం వచ్చినా పర్లేదు, దేవుడు నాకు ఉత్తేజాలందరూ బ్రతుకుతాడట. అటువంటి వాడు దేవుడికి కావాలి. దేవుడిని దృష్టించాడు దేవుడు కష్టాల్లో కూడా. అంటే కష్టాలు విశ్వాసం పరీక్షిస్తాయట. ఏం చేస్తాయండి? పరీక్షిస్తాడు. చూడండి, పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళారు అనుకోండి, రాత్రి అంతా కొద్దిగా ఇష్టానికి కూడా పోతారు. రాత్రి చదవరు, తెల్లవారు ఏదో 12 గంటలు కొడుకులు పడతారు. అలాగే విశ్వాస రాకడ వరకు ఎవరైతే విశ్వాసం పరీక్షిస్తాడట, మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించినప్పుడు, నీకు బలహీనత వచ్చినప్పుడు, నీ పరీక్షలను నమ్మితే యోగు వలె ఆయన పరీక్షలను నమ్మితే ఆయన సహాయం చేయకుండా మానడు. మరణ పరకలున్న లేవనెత్తి అపాయములున్న ఆ పరీక్షలు కూడా దేవుడు మనం సహాయము చేస్తాడు. కానీ దేవుని యొక్క ఆధారపడిన మానవుడికి దేవుడు కావాలట. ఇవన్నీ చదివినప్పుడు నాకే గుర్తొచ్చాను. మధ్యాహ్నం వాటి చదివినప్పుడు తెల్లవారుజామున 3 గంటలకి ఈ కాలు పడుకున్నప్పుడు అండి. ఎందుకు చెప్తానంటే ఉదాహరణగా నాకు నేనే ఎక్కడికైనా సాక్షికి వాడబడాలి కదా. ఆ కాలు పడుకున్నప్పటికీ తెల్లవారుజాము 3 గంటలు వేసి అలాగే కాలు పడుకుని కూడా ప్రభు ఇది ఈ సన్నిధిలో నేను నెమ్మదిగా ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ యథార్థవంతులు దృష్టిలో క్రమంలో నేను బాగుంది. యథార్థమనే లేమా ఇష్టం ఎలా చేయగలుగుతుందో అలా నడిపించి అని చెప్పి ఒక మాట ఇచ్చానండి. ఆయన నా యథార్థతను చూసి సంఘం నిలుతాను మనం నిలబెట్టి, లేక మన కుటుంబం వచ్చి నిలబెట్టి బలహీనమైన మనల్ని మరణానికి తెరిచేరకుండా బాగు చేసేవాడు ఎవరు తెలుసండి? పరలోకపు తండ్రి. నిన్ను పరీక్షిస్తాడు, నన్ను పరీక్షిస్తాడు. నీ బలహీనతలు ఎలాగో వాక్యం చదువుతున్నావు, ఎలాగ ప్రార్థిస్తున్నావు దేవుడైనా అనేలాగా పరీక్షిస్తాడండి. ఎందుకంటే ఈ ప్రతిసారి చదువుకుంటాం 103వ కీర్తనలో, ఇక్కడ నా ప్రాణం నిలవను సముచించి మనం చేసిన ప్రకారములను దేవుని మర్చిపోదాను. సమాజాల కుటుంబంలో ఎన్నో బలహీనతలు, ఒడుగుదొడుగులు. వివాహం కాకముందు బలహీనతలు ఉన్నాయి, వివాహం ఇంకా బలహీనం అయిపోయారు. కానీ ఆ సమస్యలన్నింటిలో కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థించుకున్నప్పుడు, శాఖగా ప్రార్థించినప్పుడు, సంఘంగా ప్రార్థించినప్పుడు, వాటన్నింటిలో పోరాటం చూస్తే దేవుడు ప్రార్థన ఆయుధంగా మార్చుకున్నప్పుడు, బలహీనతలు వాక్య జ్ఞానం ఉన్నప్పుడు వాటన్నింటిలో దూరం అవుతాయండి. నిర్గమకాండ 23:25 చూసినట్లయితే కొత్తగా 23:25లో పెద్దగా చూడంటే ఒక వాక్యం చెప్పిస్తాను, వాపిస్తాను. ఈ పాట నువ్వు బాగు నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఎందుకంటే ఇది 20వ వచనం చూసినట్లయితే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడు, నేను సిద్ధపరిచిన చోటకు నేను రక్షించుటకు ఒక దూతను ముందుగా పంపించుతున్నాను అంటున్నాడు. అంటే ఆనాడు శైలి ప్రజలకి మోసే కూడా ఒక త్రోవని సిద్ధపరిచి వచ్చారు. మరి అన్నమయ్య గారు మళ్ళా తిరిగి ప్రయాణం వెళ్ళిపోతారు ఉంటారండి.
చూసారా, దేవుడు సిద్ధపాటు చేస్తున్న బలహీనత తొలగించి మీ పనిని చేసుకోవడానికి ప్రభు సిద్ధపాటు చేశాడు. అంటే మీకంటే ముందుగా ఆయన దూతలు ప్రార్థనలు ఇచ్చి మిమ్మల్ని గుర్తిస్తున్నాడు కదా. ఈ రాత్రి కృతజ్ఞత కలిగి 2 దశలోనికి 5:16 ప్రకారంగా మా అందరిలాగా చదువుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి విషయమందును కృతజ్ఞతలు కలిగి చెల్లించమంటాడు ఆయన. ఇది దేవుని చిత్తం అంటాడు. అంటే దేవుని కృతజ్ఞత కలిగిన వారు ఎవరైనా కుటుంబం ఉంటుందో ఆ కుటుంబాన్ని బాగు చేయక మర్చిపోతుంటారు. రోగాలను సరళం చేసే దేవుడు. అంటే ఈ యోగులు కూడా రోగం మధ్య నుండి కూడా ఆయన ప్రభు సరళం చేశాడట. ఈ రాత్రి కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు తెలియజేస్తూ ఈ వాక్యానుసారంగా దేవుడు చూసినట్లయితే దీంట్లో ప్రతిక్షణం కూడా ఆనాడు ప్రజల్ని నీకంటే ముందుగా నేను దూరకును పంపుతున్నాను అన్నాడు ఆయన. ఎవరు ఉంటుందండి? యెహోషువ కంటే ముందుగా, మోషే కంటే ముందుగా, ఇలాంటి ఇశ్రాయేలు ప్రజల కంటే ముందుగా ప్రభు సరళం చేశాడు, దూరకును పంపించాడు. ఈ రాత్రి సమాచారం తీసుకోవడానికి ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉంటే ఆయన మాట వినలేము. ఆయన కోపంగా రేపొద్దు నీ అతిక్రమము ఆయన ప్రజలు నా నామము ఆయనకు అంటున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలట. ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనలు చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి, వాకింగ్ చదివినప్పుడు జాగ్రత్తగా చదవాలి, ఆయన తలంచుకున్నప్పుడు చేసిన కార్యాలను బట్టి జాగ్రత్తగా తలంచుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆ జాగ్రత్తను బట్టి దేవుడు కార్యాల ముందుకి కొనసాగిస్తాడండి. ఎందుకంటే ఆయన కోపము రేపవద్దు అంటున్నాడు. మరలా మీరు బాగుపడిపోయారు, పర్లేదులే దేవుడు విడిచిపెట్టేశాడు అనుకోండి, ఆయన కోపం రేపడుతుంది అన్నాడు. శ్రీకాంత్ తెలియజేశాడు, నేను ద్రోహం సరళం చేశాను, మళ్ళా నా సన్నిధి విడిచిపెట్టద్దు. నీకు మరలా అదే రోగం వచ్చిన కదని చెప్పి నా సన్నిధి దూరం అయిపోతే మళ్ళా నా కోపాన్ని రెట్టించినట్లుగా అంటున్నాడు దేవుడు. ఇంకా నాడు ద్రోహం సరళం చేశాడు. ఆహారం లేని స్థితిలో కూడా ఆహారం